హలో హాయ్ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో ఇన్స్టెంట్ రాగి దోశ అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేసి ఎన్నో వీడియోస్ సెర్చ్ చేసి ట్రై చేద్దామని అయితే చేశానండి. సో ఫైనల్గా ఎలా వచ్చిందో చూద్దాము. ముందు ఒక కప్పు పిండి, అలాగే కొంచెం బొంబాయి రవ్వ, కొంచెం బియ్యం పిండి, పెరుగు, ఉప్పు, వాటర్ వేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. ఇంకా మిక్స్ చేసేసుకుని దోశ బ్యాటర్ వచ్చేలాగా వాటర్ అయితే పోసుకున్నాను. ఒక 15 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఈలోపు మా పాపని నిద్ర లేపి బ్రష్ చేయించి స్నానం చేయించేసి టిఫిన్ వేద్దామని అయితే టిఫిన్ దగ్గరికి వచ్చానండి. సో చూడండి నా దోశలు ఎలా అయితే వచ్చినాయో. దోశ స్టార్ట్ చేద్దామని అయితే ఫస్ట్ నా ఫేవరెట్ పాన్ ఉంది కదా, ఇది పెట్టుకున్నాను అనమాట. ఇందులో అయితే బాగా వస్తుంది, చక్కగా ఎంజాయ్ చేస్తూ తిందామని చెప్పి ఇంకా పిండిలో వేసి కలుపుతూ ఉండి చూడండి మధ్యలో మాత్రం ఉండలాగా అలా చుట్టుకుపోతుంది. ఇంకా సరేలే అని చెప్పి అలాగే వదిలేసి ఎలా అవుతుందో చూశాను. అయితే ఆ అంచులది బాగానే వచ్చిందండి, కానీ ఆ మధ్యలో ఉండలాగా చుట్టింది మాత్రం అలాగే ఉంది. ఇదేదో కరెక్ట్ ప్రాసెస్ కాదులే అని పక్కన పెట్టేసి నెక్స్ట్ టైం మళ్ళీ ఆయిల్ వేసి పిండి అయితే వేసి సెట్ చేశాను. అది కూడా ఫ్లాపే అయ్యింది. సరేలే అని చెప్పి కొత్తగా ఐరన్ పాన్ తీసినామని చెప్పాక దాని మీద ట్రై చేద్దామని అయితే ఇలా ట్రై చేశాను. అది కూడా మంచిగా వేడి చేసుకుని ఆనియన్ వేసి రుద్ది అంతా చేసి ఇంకా అది కూడా పిండి వేసి మధ్యలో కలుపుతుంటే ఉండలాగా చుట్టుకుపోతుంది. ఇంకా అది కూడా ఇంకా నాకు అర్థమైపోయింది ఇది అయ్యేలా లేదని చెప్పి ఇంకా పక్కన పెట్టేశాను. అసలే మార్నింగ్ టైం హడావిడి కదా, ఇంకా ఏం చేయను. మా పాపకేమో స్కూల్ టైం అయిపోతుంది. ఇంకా పక్కన అంచులో వేగినాయి అన్నాను కదా, సో అది వరకు తీసి తనకి పెట్టేసి అయితే ఇంకా స్కూల్కి పంపించేశాను. వారు పాపని స్కూల్లో దించేసి ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చారండి. అసలు ఇంట్లో బీట్రూట్లు అయితే చాలా ఉన్నాయి. మా వారిని క్యారెట్లు తీసుకురమ్మంటే ఆయన బీట్రూట్లు క్యారెట్లు 2 తీసుకొచ్చారు. ఇంకా అవి తీసి వేటికవి తీసి పక్కన పెట్టుకుని సర్దుకుంటున్నాను. క్యారెట్లకి అయితే బాగా మురికి మట్టి ఉంది. ఇంకా అని చెప్పి అవి తీసుకుని ఒక చిన్న డబ్బాలో వేసేసుకుని కొంతసేపు నానబెట్టుకుంటున్నా. అలా నానబెట్టుకుంటే మట్టి అంతా త్వరగా పోతుంది. స్వీట్ కార్న్ అనమాట, నాకు మా పాపకి చాలా ఇష్టం స్వీట్ కార్న్. ఇంకా అని చెప్పి స్వీట్ కార్న్ తీసుకొచ్చారు. ఇంకా ఈవినింగ్ తనకి స్నాక్స్ కింద అయితే స్వీట్ కార్న్ ఉడకబెట్టాలన్నమాట. ఇంకా అది ఎక్కువేం తెచ్చుకోలేదండి, పాడైపోతున్నాయని వెజిటేబుల్స్ కొంచెమే తీసుకొచ్చుకున్నాము. ఇక్కడేమో చక్కగా క్యారెట్స్ అవి నానబెట్టేసేసుకున్నాను. మంచిగా చేసుకుంటే ఆ పైన ఉన్న మురికంతా పోతుంది. ఆ తర్వాత మనం పీల్ చేసేసుకుని ఒక కవర్లో ఆరబెట్టుకోవాలి, లేదంటే మళ్ళీ బూజు పట్టేస్తుంది. కవర్లో వేసుకొని ఇంకా వీటిలో పడిపోయి చాలా వెజిటేబుల్స్ అయితే వేస్ట్ చేసేసానండి నేను. ఎస్పెషల్లీ పచ్చిమిర్చి అయితే తీసుకొచ్చిన ఫ్రిడ్జ్లో అలా చేయక ఇంకా అలా బయట పెట్టేశాను. అలా ఎండిపోయినట్టు అయిపోయినాయి. ఇంకా సరే వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఒక ప్లేట్లో పెట్టి ఎండలో పెట్టాను, ఎండుమిర్చి అవుతుందని చెప్పి. మా కాకరపాదుకైతే 2 కాకరకాయలు వచ్చినాయండి. సో ఇంకా అవుతలే అనుకుని ఉంచితే ఒకటేమో పండిపోతుంది లైట్గా. సరేలే దీనికి తోడు అది కొంచెం కూర యాడ్ అవుతుందిలే అని చెప్పి లైట్గా పండిన టేస్ట్ ఏం మారదు కూర. ఇంకా సరే అని చెప్పి 2 అయితే కట్ చేసేస్తున్నాను. ఇంకా చూసి ఈ 2 పనికొస్తే పండిపోయింది చూసి కర్రీ చేసుకోవాలి. ఇవి నేను నా కష్టార్జితం మొక్కలు పెట్టి పండించిన నా 2 కాకరకాయలు అనమాట అవి. ఇంకా మళ్ళీ ఈవినింగ్ మా పాపకి స్నాక్స్ కావాలి కదా అని చెప్పేసి స్వీట్ కార్న్ అయితే ఇలా విడివిడిగా ఒలిచేసేసుకుని ఒక బౌల్లో వేసుకుని స్టీల్ గిన్నెలో అలా వేసుకుని కొంచెం లైట్గా ఉప్పు వేసుకుని ఉడకబెట్టేసుకోవడమేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. నాకు మా పాపకి బాగా ఇష్టం, మేము బాగా తింటామన్నమాట. ఇంకా తనకి ఈవినింగ్ స్నాక్స్ ఏం లేవు కదా, ఇంకా అని చెప్పి ఉడకబెట్టాను. ఉంటే ఒకేసారి ఎక్కువ ఉంటాయండి, లేకపోతే లేదు. అలాగే ఈరోజు పపాయ కూడా ఉంది. ఇంకా వేసేసుకుని సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకుని లైట్గా సాల్ట్ వేసుకుంటున్నానండి. ఫ్రెష్గా ఉన్నప్పుడు ఇలా బాయిల్ చేసుకొని తింటేనే బాగుంటుంది. ఇంకా పొయ్యి మీద పెట్టేసుకున్నాను.
ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ మార్నింగ్ వెజిటబుల్స్ అవి తీసుకొచ్చారన్నాను కదా, ఇంకా మార్నింగ్ కొన్ని సర్దుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడు ఆ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా తొడిమేలు తీసేసుకొని ఒక కవర్లో అయితే వేసేసుకుని ఫ్రిడ్జ్లో పెడుతున్నానండి. ఈ మధ్య అసలు నేను చాలా వెజిటేబుల్స్ కానీ ఫుడ్ కానీ వేస్ట్ చేసేసాను. ఎందుకంటే ఈ నవరాత్రులకి గుడికి అటు వెళ్ళడం వల్ల ఫుడ్ ఎస్టిమేషన్ అయితే సరిగ్గా వేయలేదండి నేను. అందుకని చెప్పి చాలా వేస్ట్ చేసేసాను. ఇంకా ఈ పచ్చిమిర్చి ఇవన్నీ ఒలిచేసుకొని చక్కగా కవర్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. అంటే స్నాక్స్ ఒకేసారి ఎక్కువ ఉంటాయండి, లేకపోతే లేదు. మా పాప పపాయ కట్ చేసి పెడితే ఎందుకో పీసెస్ అంత ఇంట్రెస్ట్గా తినదనమాట. సో అందుకని చెప్పి ఇంకా ఇలా కట్ చేసేసి జ్యూస్ లాగా చేసి ఇద్దాము, అలవాటు చేయాలి, లేకపోతే తినదు అని చెప్పి ఇంకా పపాయ జ్యూస్ అయితే చేసేసానండి. ఇది ఈవినింగ్ తను ఇంకా స్కూల్ నుంచి వచ్చినాక ఇలా జ్యూస్ చేసేసి ఒక గ్లాస్లో వేసి అయితే ఇచ్చాను. వద్దంది కానీ తాగింది పర్లా. జ్యూస్ ఇచ్చి, ఎందుకంటే తనకు స్వీట్ కార్న్ అంటే ఇష్టం కదా, మన స్వీట్ కార్న్ తిని జ్యూస్ తాగదని చెప్పి ఇంకా జ్యూస్ తాగేసినాక ఒక బౌల్లో స్వీట్ కార్న్ వేసి స్పూన్ వేసి ఇచ్చా. తను చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేసింది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు నా వ్లాగ్ అయితే. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.